ఎంపీసీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వివిధ విభాగాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్ సిహెచ్ శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా వారికి మిఠాయిలు పంచి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులను అభినందించారు. సన్మానం పొందిన వారిలో జూనియర్ ఎంపీసీ డి విజయ్ కుమార్ 470కి 460, సీనియర్ ఎంపీసీ కె రాజేశ్వరి 1000 మార్కులకి 975, జూనియర్ హెచ్ఈసి విభాగంలో డి భవానీ పూజిత దేవి 500 మార్కులకు 488, సీనియర్ సిఈసి విభాగంలో జి కీర్తన 1000 మార్కులకు 950 సాధించారు. వొకేషనల్ నందు జూనియర్ సిఎస్ఈలో ఎస్కే షలీమా 500 మార్కులకు 485 సాధించగా, ఎస్ఆర్ఓఏలో కె జయంతి 1000 మార్కులకు 973, జూనియర్ ఎంఎల్టీలో పి నౌహియా 500 మార్కులకు గాను 478 మార్కులు సాధించారు. అలాగే లక్ష్మీ చందన జూనియర్ బైపీసీ, సీనియర్ బైపీసీ శ్రీవల్లి, జూనియర్ సిఈసి ఐశ్వర్య, కీర్తన, పావని, వొకేషనల్లో మృదుల, సలీమా, వెన్నెల, షమ్యుల్లా, లక్ష్మీశ్రీ, సంతోష్, జ్ఞానేంద్ర కుమార్, సురేష్, తన్వీర్, అహ్మద్, దుర్గా ప్రసాద్, తులసి విద్యార్థులను ప్రిన్సిపల్ పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో వీరందరూ మంచి ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉండాలని ఆకాంక్షిస్తున్నారని వారికి దీవెనలు అందించారు. తల్లిదండ్రులతో చిన్న అభిసంబంధం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న మన ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఇంటర్మీడియట్లో మన కళాశాలలో విద్యార్థులు మంచి మార్కులు సాధించి మేము సైతం అంటూ ప్రైవేట్ కాలేజీలు దీటుగా మరి నిలబడ్డారు. వారు ఆ విధంగా కష్టపడి మంచి మార్కులు తెచ్చినందుకు విద్యార్థులకు వారికి మంచి మార్కులు వచ్చేటట్టు ప్రయత్నం చేసినటువంటి మా అధ్యాపక బృందానికి అందరికీ కూడా నేను ఈ రోజున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన అందరికీ తెలిసినటువంటి విషయమే, దేశం పరుగులు తీస్తుంది. విద్యారంగంలో అనేకమైనటువంటి మార్పులు వస్తున్నాయి. కొత్త టెక్నాలజీ అభివృద్ధి చేసుకుంటున్నాం, అభివృద్ధి చెందుతుంది కూడా. అలాంటి సమయంలో విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు కూడా పోటీపడి, సమాజంలో పోటీపడి వారి యొక్క బిడ్డల్ని మంచి మార్గంలో తీసుకెళ్లాలా, మంచి విద్యను అందించాలా అని చెప్పి చాలా దృఢ సంకల్పంతో వారి యొక్క పట్ల చాలా కష్టపడుతున్నారు తల్లిదండ్రులు. వారందరికీ కూడా అభినందనీయం. మీ అందరికీ తెలిసినటువంటిదే, ఈరోజు మార్కెట్లో విద్య, వైద్యులు వ్యాపారం అయిపోయినాయి. ఎంత వ్యాపారం అయిపోయినాయంటే సామాన్య మానవుడు కొనలేనటువంటి పరిస్థితి వెళ్ళిపోయింది. ఆ విధంగా సమాజము కొంతమంది తయారు చేసుకుంటున్నారు, వారికి అనుకూలంగా వారు మలుచుకుంటున్నారు. అది ఒక వ్యాపార ధోరణిలో ఒక భాగం. అది తెలియక చాలామంది. Bhavani Pujita. I am studying in Junior Inter HEC group in KSC Government Junior College, Nellore. I got 488 out of 500. First of all, I would like to say thank you to my parents because all of us support చేశారు. Then I want to say thank you to our MP Vemreddy sir. సార్ నాకు ఫినాన్షియల్గా పొటెన్షియల్ సపోర్ట్ ఇచ్చారు. దెన్ ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ టు ప్రిన్సిపల్, అవర్ రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్ శ్రీనివాసరెడ్డి సార్. సో సార్ నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి సపోర్ట్ చేశారు బాగా. దెన్ మా లెక్చరర్స్, ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ టు మై లెక్చరర్స్ బికాస్ ఎవ్రీ ఫ్యాకల్టీ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. డౌట్ క్లారిఫైయింగ్ అన్నీ కూడా నాకు చాలా హెల్ప్ చేసి, చాలా సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపించారు. So I want to say thank you to every faculty, each and every faculty. I want to say thank you to each and every faculty. Then ఈ కాలేజ్ నాకు చాలా బాగా నచ్చింది బికాజ్ ఇక్కడ అట్మాస్ఫియర్ బాగుంది, ఓపెన్ గ్రౌండ్, బిల్డింగ్స్ అన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. ఎడ్యుకేషన్ స్టాండర్డ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ లెక్చరర్స్ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవ్వడం కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఫర్ స్టడీయింగ్ ఇన్ దిస్ కాలేజ్. ఈ కాలేజ్లో చదువుతూ నేను 488 తెచ్చుకోవడం నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. దెన్ నేను జూనియర్స్కి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఇలాంటి మంచి రీసోర్సెస్ని, కాలేజెస్ని, ఫ్యాకల్టీని యూజ్ చేసుకొని మీ గోల్స్ మీరు అచీవ్ అవ్వడమే. దెన్ నా గోల్ ఏంటంటే అడ్మినిస్ట్రేటర్గా కావాలని నా గోల్.
నేను దానికోసం ఖచ్చితంగా వర్క్ చేస్తాను. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. నా పేరు కే రాజేశ్వరి. నేను ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను. అందులో 1000కి 975 మార్క్స్ వచ్చాయి. నా విజయం వెనక మా తల్లిదండ్రుల కృషి చాలా ఉంది. వారు మమ్మల్ని చదివించడానికి ఎంతో కష్టపడ్డారు. కాలేజీలో టీచర్స్ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ వల్ల నాకు ఇన్ని మార్కులు వచ్చాయి. మా ప్రిన్సిపల్ సార్ గారికి, టీచర్స్కి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఏ కాలేజ్ మీద కేఎస్సి అమ్మ అది చెప్పు. ఎడిటింగ్లో ఎటైనా మార్చుకోవచ్చు.